అంటే పర్టికులర్‌గా అనుష్కనే మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే ఈ మధ్య కాలంలో అనుష్క సినిమాలు చేయట్లేదు దాదాపుగా. అంటే మీకున్న అనుబంధం వేదంలో ఉన్న ఇది కానీ, తర్వాతకి మీకు ఉన్న ఫ్రెండ్‌షిప్ కానీ అది వర్కౌట్ అయిందనుకుంటున్నారా? లేదంటే వేరే వాళ్ళని ట్రై చేసి అనుష్కకి వచ్చారా? లేదండి. నేను ఒక కథ అనుష్కతో సినిమా చేద్దామని అనుకున్నానండి యాక్చువల్‌గా. అది 'సరోజ' అని తీయాలనేది, లేదు 'సరోజ 2' తీయాలనేది ఒక ఇది లేదు అనేది. జోక్‌గా అనుకోండి. చాలా ఒక సరోజ వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. అవును. వేదం వచ్చి. హ్మ్. అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం. సరోజ 2 అని నవ్వుతా అనుకుంటామండి. దాని గురించి ఒక చిన్న చిన్న కథలు, చిన్న చిన్న సీన్‌లు అలా జోక్స్ అనుకుంటా ఉంటాం. డైలాగ్స్ అన్నమాట. బట్ వి ఆర్ వెయిటింగ్ వాట్ టు డూ అనేది నాకు ఉంది, తనకు ఉంది. బట్ మనం మేల్ సెంట్రిక్‌గా ఉన్న ఒక లార్జర్ దాన్ లైఫ్ ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మనం చాలా చూస్తున్నామండి యాక్చువల్‌గా. సో ఇది స్వీటీతో చేస్తే చాలా బాగుంటుందని నాకు ఒకటి ఉంది. ఒక 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 చాలా హెవీ సబ్జెక్ట్ని కనుక ఒక ఫీమేల్ ఓరియంటెడ్గా చెప్తే చాలా కొత్త లేయర్స్ వస్తాయండి. దానికోసం స్వీటీ మీద ఒక యాక్షన్ సినిమా చేద్దామని నా ఐడియా. అప్పుడు ఈ కథ అనుకున్నాం అన్నమాట. ఏది ఘాట్లలో తూర్పు కనుమల్లో జరిగే కథ, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో కొత్త బ్యాక్డ్రాప్ దొరికింది. దీన్ని అనుష్క దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు తను కథ విని కథలో ఉన్న తన పాత్ర నచ్చి మాత్రం యాక్సెప్ట్ చేసిందండి. నాట్ బికాజ్ నేను వేదం తీసిన క్రిస్టియన్ కానీ తన స్నేహితుడిని కానీ తను యాక్సెప్ట్ చేయలేదన్నమాట. కథ ఆమెను కన్విన్స్ చేసింది. ఓకే, ఈ సినిమా చేయాలి నేను అని. ఈ పాత్ర చాలా సవాళ్ళతో కూడుకుంది. దానికోసం తను చాలా ఎక్సైట్ అయింది. ఇమీడియట్గా మొదలుపెట్టింది.